నమస్కారం. మీరు చాలాసార్లు పూరి గుడి గురించి, పూరి జగన్నాథ్ గురించి చాలా విషయాలు వినే ఉంటారు. కానీ చాలామందికి ఈ పూరి జగన్నాథ్ 3 విగ్రహాలే కాదు, పక్కన ఇంకొక విగ్రహం కూడా ఉంటుందని తెలీదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ గుడిలో కానీ, లేదా పూరిలో మీరు జగన్నాథ్ విగ్రహం కానీ కొనాలనుకుంటే, ఆ పక్కనే బలదేవుడు, సుభద్ర, అలాగే జగన్నాథుడు వీళ్ళతో పాటు ఒక చిన్న కర్ర కూడా వస్తుంది. ఆ కర్ర ఏంటంటే సుదర్శన చక్రం అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడబోయే గుడి ఇదే పూరి జగన్నాథ్ ఆలయం. ఒరిస్సాలో ఉన్న పూరిలో ఈ గుడి ఉంది. ఈ గుడి మీద ఒక విచిత్రం జరుగుతుందన్నమాట. ఏదైతే చక్రం పైన ఉంటుందో ఆ చక్రం మీరు దూరం నుంచి ఎటువైపు నించుంటే మీ వైపు తిరిగినట్టే కనిపిస్తుంది. మీరు తూర్పు వైపు నుంచి చూస్తే అది మీ వైపు తిరిగినట్టు ఉంటుంది. మీరు మళ్ళీ పశ్చిమానికి వెళ్ళి చూస్తే మళ్ళీ మీ వైపు తిరిగినట్టు ఉంటుంది అనమాట. ఈ రహస్యం ఏంటో ఎవరికీ తెలియదు. అయితే అసలు ఈ చక్రానికి ఇంత పవర్ ఎందుకు వచ్చింది, ఈ చక్రానికి ఇంత గొప్పతనం ఏంటి, అసలు ఈ చక్రాన్ని గురించి జగన్నాథ్ ఏం చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి తన చేతిలో మోస్తుండేవాడు అనమాట. ఏదన్నా యుద్ధం వచ్చినా ఏదొచ్చినా సరే జగన్నాథ్ లేదా విష్ణువు ఆ సుదర్శన చక్రం వాడారు అని చెప్పి మనకు తెలుసు. అయితే ఇది తెలిసి ఈ సుదర్శన చక్రం ఏం చేసిందంటే ఒకరోజు, ఆహా నేను ఎంత చేస్తున్నాను, నాకు ఎంత శక్తి ఉంది కాబట్టి స్వామి నన్ను ఎప్పుడు ఆయన చేతిలో పట్టుకుని ఉంటారు, నాకంటే శక్తివంతులు ఇంకెవరు ఉండరు అని అహంకరించారనమాట. జగన్నాథ్కి తెలియదు ఏముంటే చెప్పండి. ఒక రోజున ఇదేదో అయితే మనం సుదర్శన్కి కొంచెం గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో సుదర్శన్ని పిలిచి, నువ్వు వెళ్ళి హనుమంత్ తీసుకురా, నా దగ్గరికి రమ్మను, నేను చూస్తున్నానని చెప్పు అని చెప్పమన్నారనమాట. అది విన్న సుదర్శనుడు వెంటనే, ఇలాంటి చిన్న చిన్న పనులకి నాకు చెప్పారేంటి స్వామి, ఇప్పుడు నేను ఇలా హనుమంతుని పిలవాలంటావా అని ఎలా తప్పించుకోవాలో తెలియక ఎన్ని దారులు వెతికినా ఇంక దొరకలేదు. సరే ఇంకా వెళ్దామని చెప్పి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఇలాగా స్వామి నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి. ఎప్పుడు స్వామి పిలుస్తారా అని చూసి హనుమంతుడు క్షణాల్లో స్వామివారి మందిరానికి వెళ్ళారనమాట. అయితే ఇప్పుడు హనుమంతుడు రాలేదు అని చెప్పడానికి సుదర్శనుడు ఏం చేశాడంటే అన్ని తలుపుల దగ్గర ఆయనే అడ్డుగా నించున్నాడు అనమాట. ఇది చూసి హనుమంతుడు, ఓహో అయితే సుదర్శనుడికి అహంకారం పెరిగిందనమాట, దీన్ని తగ్గించడం కోసం నన్ను నా స్వామి పిలిచారు అని చెప్పి అడ్డు లేమ్మని చెప్తారు. సుదర్శనుడు లేవడం, మాట మాట పెరుగుతుంది. సుదర్శనుడికి హనుమంతుడికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హనుమంతుడు సుదర్శన చక్రాన్ని మానవ రూపంలో అదే శారీరక రూపంలో ఉన్న సుదర్శనాన్ని బాగా కొట్టడం వల్ల సుదర్శనంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోతుంది అనమాట. ఆ శక్తి క్షీణించిపోయేసరికి ఏం జరుగుతుంది అని స్వామి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి చూసి, అయ్యో హనుమ, నువ్వు సుదర్శన చక్రాని కంటే బలవంతుడువా అని అంటారనమాట. అది అనగానే సుదర్శనుడికి, ఓహో అయితే నేను అహంకరించానమాట, దానివల్లే స్వామి నాకు గుణపాఠం చెప్పడం కోసం హనుమని పిలిపించి హనుమ కంటే బలమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పడం కోసం, అలాగే నా అహంకారం తీసేయడం కోసం ఇదంతా జరిపించారనమాట అని పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడిన తర్వాత స్వామి పాదాలపై పడితే అప్పుడు స్వామి కరుణించి, సుదర్శన చక్రం నువ్వు ఇప్పుడు చేసింది తప్పేం కాదు, కానీ అహంకారం ఉండడం వల్ల మనిషి ఎంత దారుణానికైనా వెళ్ళిపోతాడు అని చెప్పడం కోసమే ఈ లీల చేశాను. ఈసారి నేను నీకు ఒక వరం ఇస్తున్నా. అదేంటంటే ఎవరైతే నా గుడికి వస్తారో ఆ గుడిలో ఫస్ట్ నా గుడి పైన ఉన్న నిన్ను దర్శనం చేసుకుని ఆ తర్వాత లోపలికి రావాలి. అలా కాకుండా నేను దర్శనం చేసుకోకుండా లోపలికి వచ్చినా సరే కనీసం నా పక్కనే నువ్వు ఉంటావు కాబట్టి, ఈ చక్క రూపంలో ఉంటావు కాబట్టి ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే ఎవరికైతే పూరి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదో వాళ్ళు పైన ఈ సుదర్శన చక్రాన్ని, అంటే పూరిలో దీన్ని నీలచక్ర అంటారనమాట, ఆ నీలచక్రాన్ని దర్శనం చేసుకుంటే కింద గర్భగుడిలో ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నట్టే లెక్క అని స్వామి ఆ రోజు సుదర్శనానికి వరం ఇచ్చారనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే ఖచ్చితంగా ఈ చక్రాన్ని ముందుగా చూసి దండం పెట్టుకోండి. అలాగే
మీరు చూడాలనుకుంటే అటు ఇటు వెళ్ళి ఆ చక్రం నిజంగా మీ వైపు తిరుగుతుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. జై జగన్నాథ్.